త్వరలో ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్న కడప తమ్ముళ్లు. పదవుల కోసం విజయవాడకు క్యూ కడుతున్న కడప తెలుగు తమ్ముళ్లు. పార్టీలోని కీలక నేతలతో పైరవీలు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి భారీగా ఆశావహులు. ఈసారి కడప జిల్లాకు ఎక్కువ పోస్టులు కావాలంటున్న తమ్ముళ్లు. 1999 ఎన్నికల వరకు ఉమ్మడి కడప జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు సైకిల్ పార్టీ పంక్చర్ అవుతూ వస్తోంది. 2014లో విభజన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన జిల్లాలో మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అయితే 2024లో మళ్లీ జిల్లాలో టీడీపీ బౌన్స్ బ్యాక్ అయింది. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో 7 సీట్లను గెలుచుకుంది. ఈ గెలుపు మన త్యాగాల ఫలితమే అంటున్నారు కడప జిల్లా కూటమి నేతలు. 2024 ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు పెద్దగా పదవులు లభించలేదు. అరకొరగా డైరెక్టర్ పోస్టులు తప్ప చైర్మన్ స్థాయి పదవి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. దీంతో ఇప్పుడు ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు ఎక్కువ పదవులు రావాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఎలాగైనా ఈసారి పదవి పొందాలని కడప తమ్ముళ్లు తహతలాడుతున్నారట. కడపలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహానాడును సూపర్ సక్సెస్ చేశామని, అదేవిధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటామని, జగన్ సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నాం కాబట్టి నామినేటెడ్ పదవులను గిఫ్ట్గా ఇవ్వాలంటున్నారు కడప తెలుగు తమ్ముళ్లు. జమ్మలమడుగు సీటు ఆశించి ఎన్నికల చివరి సమయంలో తన సీటును తన బాబాయ్ కోసం త్యాగం చేసిన భూపేష్ రెడ్డి, పులివెందులకు చెందిన బీటెక్ రవి, కమలాపురానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి, ప్రొద్దుటూరులో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన ఉక్కు ప్రవీణ్ రెడ్డితో పాటు కడపకు చెందిన చాలా మంది సీనియర్ నేతలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. కడప నుంచి అమీర్ బాబుతో పాటు అలంకానిపల్లి లక్ష్మీరెడ్డి కుటుంబం, అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబు, రాజంపేట నియోజకవర్గానికి చెందిన మేడా విజయశేఖర్ రెడ్డి, రైల్వే కోడూరుకు చెందిన భత్యాల చెంగల్ రాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ తో పాటు పలువురు జనసేన నేతలు కూడా తమకు పదవులు కేటాయించాలంటున్నారు. టీడీపీ నేతలే కాదు, జనసేన, బీజేపీ నేతలు కూడా తమకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తమ అగ్రనేతలను కోరుతున్నారట. నెల రోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారన్న సమాచారంతో కడప జిల్లాకు చెందిన నేతలంతా విజయవాడ బాట పట్టారట. తమకు అనుకూలంగా ఉన్న అగ్రనేతలతో లాబియింగ్ చేస్తున్నారట. బీజేపీ, జనసేన నేతలు ఆయా పార్టీల అగ్రనేతలతో లాబియింగ్ చేస్తున్నారట. ఇకపోతే కడప, రాజంపేట, రైల్వే కోడూరు బీజేపీ, జనసేన నేతలు టీడీపీతో సమానంగా తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే అధిష్టానం చివరికి ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాలి మరి.